సఫారీ జట్టుతో దారుణ పరాజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లతో పాటు ఇప్పుడు విదేశీ ఆటగాళ్లు సైతం తమ వాయిస్ రైజ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. గంభీర్ భావోద్వేగాలు కోచింగ్లో ప్రతిఫలిస్తే జట్టుకు నష్టమని అభిప్రాయపడ్డాడు. గంభీర్ ఒక ఎమోషనల్ ప్లేయర్ అని, అతని భావోద్వేగాలు కోచింగ్లో కూడా కనిపిస్తే అది జట్టుకు మంచిది కాకపోవచ్చని చెప్పాడు. తాను గంభీర్ను చాలా భావోద్వేగంతో ఆడే వ్యక్తిగా చూశానని, అలాంటి వ్యక్తి కోచ్ అయితే అది జట్టుకు కొన్నిసార్లు నష్టమే అన్నాడు. అయితే అతను లోపల ఎలా లీడ్ చేస్తాడో తనకు పూర్తి అవగాహన లేదు అన్నాడు. ప్రతి కోచ్ స్టైల్ వేర్వేరుగా ఉంటుందని, కొందరు ప్లేయర్లు మాజీ ఆటగాడిని కోచ్గా ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. మరికొందరు పూర్తిగా కోచింగ్ నే కెరియర్ గా తీసుకున్న వారిని ఇష్టపడతారని డివిలియర్స్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. గంభీర్ను విమర్శించిన డివిలియర్స్ మరోవైపు సౌత్ ఆఫ్రికా కోచ్ సుక్రీ కాన్రాడ్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతను డేటా, గణాంకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాడని, అలాగే సీనియర్ ప్లేయర్ల సపోర్ట్ ఉండడంతో జట్టును బాగా గైడ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. రబాడా, బౌమా, మర్కరం లాంటి వాళ్లు ముందుండి లీడ్ చేస్తున్నారని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇదిలా గంభీర్ను ఇప్పట్లో కోచ్గా తప్పించే అవకాశం లేదని బోర్డు వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. సొంత గడ్డపై జరిగిన చివరి 3 టెస్టు సిరీస్లో భారత్ 2 ఓడిపోయింది. న్యూజిలాండ్పై 0-3, దక్షిణాఫ్రికాపై 0-2తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ 2 సిరీస్లలోనూ వైట్ వాష్ కావడంతో గువాహటి టెస్టు తర్వాత గంభీర్ డౌన్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ వెంటనే తన భవిష్యత్తు బీసీసీఐ చేతుల్లోనే ఉంది అంటూ గంభీర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయమై ఒక బీసీసీఐ అధికారి స్పందిస్తూ గంభీర్ విషయంలో పెద్దగా ఆలోచించేది లేదని, 2027 వరకు తన కాంట్రాక్టు కొనసాగించే అవకాశం ఉందని వెల్లడించారు.